నెల్లూరు జిల్లా కావలిలో భూదందాపై రెండో రోజు విజిలెన్స్ విచారణ సాగుతోంది. 2019-24 మధ్య ప్రతి వెంచర్లో వైసీపీ నాయకులు భూములు ఆక్రమించారు. వెంచర్లతో సరిపెట్టకుండా రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖల భూములను ఆక్రమించినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. నీటి కుంటలు, శ్మశానాలను కూడా వదల్లేదు. ఆక్రమిత భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఈ అక్రమాల వెనుక వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆ పార్టీ నేత సుకుమార్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వివిధ శాఖల నుంచి సమాచారం తెప్పించుకున్న విజిలెన్స్ అధికారులు వాటి ఆధారంగా విచారణ చేస్తున్నారు. వైసీపీ భూ మాఫియాను అడ్డుకుంటామని ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు పాదయాత్ర చేసినప్పుడు లోకేష్ హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా గత 22 నెలలుగా ఆర్డీఓ, తహసీల్దార్లు విచారణ చేసి నివేదికలు తయారు చేశారు. వాటిని కూడా విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. మరో 30 రోజుల్లో విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి తుది నివేదిక అందజేస్తామని చెబుతున్నారు. లేఅవుట్ మార్కింగ్ అనేది ఇక నుంచి చేయబోతాము. 100% కుంటలు అనేది ఫస్ట్ లేఅవుట్లు కుంట ఒకటి కనిపెట్టి ఆల్రెడీ సర్వేర్ గారు చెప్తున్నారు. ఇంతకుముందు కూడా ఎంక్వైరీలో రెవెన్యూ అండ్ మున్సిపాలిటీ ఎంక్వైరీలో ఆ కుంటని ఎవరైతే లేఅవుట్ చేశారో దాన్ని డిస్టర్బ్ చేశారని కూడా తెలియజేశారు. మనకి లేఅవుట్స్ సుమారు 10 లేఅవుట్ల దాకా ఉన్నది లిస్టులో. ఆ లేఅవుట్లు ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం ఆ లిస్టులో ఉన్నటువంటి మాకు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఏ లేఅవుట్ అవుతుందో 2019 నుంచి 24 వరకు ఆ లేఅవుట్లో ఉన్నటువంటి కుంటలు కానీ, చెరువులు కానీ, కాలువలు కానీ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటన్నిటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విధంగా మేము రిపోర్ట్ తయారు చేసి పంపిస్తాం.